వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రష్యా ఆయిల్ పై మళ్లీ పాత పాటే పాడిన ట్రంప్. పుట్టిపారేసిన భారత్, మా ఇంధనం విధానం స్వతంత్రమైందన్న న్యూఢిల్లీ. మన్ కీ బాత్ లో దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ, వందే భారతం 150వ సంవత్సరాన్ని మనం చిరస్మరణీయంగా మార్చుకోవాలని పిలుపు. శౌర్యవీర్ రన్ ఫర్ ఇండియా కు మంచి స్పందన వచ్చింది. సంతోషం వ్యక్తం చేసిన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. బెంగళూరులో 2 నెలల్లోనే 100 కోట్లకు పైగా అదనపు ఛార్జీలు వసూలు చేశారు. సంచలన ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య. హుజూర్ నగర్ తెలంగాణ పరిశ్రమలు డీట్ సింగరేణి కాలరీస్ సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా. 20 నెలల్లోనే 75,000 ఉద్యోగాలు కల్పించామన్న మంత్రి ఉత్తమ్. ముంతా తుఫాను ముప్పుతో ఏపీకి రెడ్ అలర్ట్ జారీ. అధికారులతో సీఎం చంద్రబాబు అత్యవసర టెలికాన్ఫరెన్స్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు జలక్ తప్పదు. బీఆర్ఎస్ ఘన విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేసిన కేటీఆర్. దోచుకున్నది దాచుకోవటానికే విదేశాలకు చంద్రబాబు, లోకేష్. కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ ధ్వజం. హైదరాబాద్ చాదరగట్లో పోలీసుల కాల్పులు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ సజ్జనార్. ప్రజా సమస్యలను పక్కకు పెట్టి జేబులు నింపుకోవటంలో బిజీ. తీవ్ర స్థాయిలో మండిపడ్డ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు. దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా. 7 వికెట్లతో సత్తా చాటిన ఆస్ట్రేలియా బౌలర్ అలానా కింగ్. మెగాస్టార్ చిరంజీవిని కలిసిన తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు. ఫిల్మ్ జర్నలిస్టుల సంక్షేమానికి తన వంతు సహకారం అందిస్తానన్న చిరంజీవి. ఇక డీటెయిల్స్ చూస్తే, రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. అయితే తమ ఇంధన అవసరాలపై నిర్ణయాలు కేవలం జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే తీసుకుంటామని భారత ప్రభుత్వం స్పష్టం చేస్తున్నప్పటికీ ట్రంప్ పదే పదే ఇదే వాదన వినిపించడం గమనార్హం. ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను చైనా గణనీయంగా తగ్గిస్తుంది, ఇక భారత్ అయితే పూర్తిగా ఆపేస్తుంది. మేము ఇప్పటికే రష్యాపై ఆంక్షలు విధించామని రష్యాకు చెందిన రాస్నెఫ్ట్, లుకాయిల్ వంటి సంస్థలపై విధించిన తాజా ఆంక్షలను ప్రస్తావిస్తూ ఆయన తెలిపారు. ప్రస్తుతం ఆసియా పర్యటనలో ఉన్న ట్రంప్ దక్షిణ కొరియాలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. అయితే ట్రంప్ వాదనలను భారత ప్రభుత్వం మొదటి నుంచి ఖండిస్తూ వస్తుంది. తమ ఇంధన విధానం పూర్తిగా స్వతంత్రమైనదని, స్థిరమైన ధరలు, నమ్మకమైన సరఫరా వ్యవస్థలను నిర్ధారించుకోవటంపైనే తాము దృష్టి సారిస్తున్నామని స్పష్టం చేసింది. బయట శక్తుల ఒత్తిడితో కాకుండా దేశ ప్రయోజనాలను అనుసరించే ముడి చమురు దిగుమతులపై నిర్ణయాలు ఉంటాయని న్యూఢిల్లీ ఇప్పటికే పలుమార్లు తేల్చి చెప్పింది.
మన్ కీ బాత్ 127వ ఎపిసోడ్లో దేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ వందే మాతరం 150వ సంవత్సరాన్ని మనం చిరస్మరణీయంగా మార్చుకోవాలి. రాబోయే తరాలకు ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లాలి. రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా వందే మాతరంకు సంబంధించిన అనేక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. పౌరులందరూ ఆకస్మిక మరియు హృదయపూర్వక ప్రయత్నాలలో వందే మాతరం ప్రచారాన్ని సహకరించాలని నేను కోరుకుంటున్నాను అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. मेरे प्यारे देशवासियों, अब मन की बात में एक ऐसे विषय की बात जो हम सबके दिलों के बेहद करीब है। ये विषय है हमारे राष्ट्रगीत का। भारत का राष्ट्रगीत यानी वंदे मातरम, एक ऐसा गीत जिसका पहला शब्द ही हमारे हृदय में भावनाओं का उफान ला देता है। वंदे मातरम, इस एक शब्द में कितने ही भाव है, कितनी ऊर्जाएं हैं। सहज भाव में ये हमें मां भारती के वात्सल्य का अनुभव कराता है। यही हमें मां भारती की संतानों के रूप में अपने दायित्वों का बोध कराता है। अगर कठिनाई का समय होता है तो वंदे मातरम का उद्घोष 140 करोड़ भारतीयों को एकता की ऊर्जा से भर देता है। साथियों, राष्ट्रभक्ति, मां भारती से प्रेम, ये अगर शब्दों से परे की भावना है तो वंदे मातरम उस अमूर्त भावना को साकार स्वर देने वाला गीत है। శౌర్యవీర్ రన్ ఫర్ ఇండియాకు మంచి స్పందన వచ్చిందని చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈసారి శౌర్యవీర్ కోసం తాము నిర్వహించిన మ్యారథాన్ రేసులో 21 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు మరియు 3 కిలోమీటర్ల దూరాలు ఉన్నాయన్నారు. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే భారత ప్రజల నుండి భారత సైన్యానికి తమకు లభించిన అపారమైన మద్దతు ఇది తమని నిజంగా प्रोत्साहिंचिंదని అన్నారు. सबसे पहले मैं आपका शुक्रिया अदा करना चाहता हूं कि आप इतनी तादाद में यहाँ पर लोग आए। जैसे आपको पता है कि इस बार जो हमने शौर्यवीर जो हमने मैराथन रेस रखी है, इसमें 21 किलोमीटर, 10 किलोमीटर, 5 किलोमीटर और 3 किलोमीटर में हमने डिस्टेंस रखा था। सबसे महत्वपूर्ण बात यह है कि ये भारतीय सेना के साथ जो एक सपोर्ट हमें मिला है वो बहुत ही हमारे लिए कहना चाहिए कि बहुत ज़्यादा हमें उससे हौसला अफजाई हुई है, क्योंकि इस बार जो हमारे 8000 साथी आज यहाँ पर दौड़े हैं उसमें 2/3 लोग सिविलियन हैं जिसने फौज को सपोर्ट करने का बीड़ा उठाया है। यहाँ तक कि हमें कभी फौजी भाइयों को रोकना पड़ा क्योंकि हमारे पास रजिस्ट्रेशन ओवरफ्लो कर गया था। रही बात पूरे भारत में, तो तकरीबन 21 लोकेशन में ये जो है रेस हुई है और इसमें 35,000 से ज़्यादा वॉलंटियर्स ने रेस में भाग लिया है। తీవ్రమైన రద్దీ ఉన్నప్పటికీ బెంగళూరులో అత్యధిక మెట్రో ఛార్జీలు ఉన్నాయని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అన్నారు. ఛార్జీల స్థిరీకరణ నివేదికలో ప్రాథమిక లోపాలు ఉన్నాయని, దీని ఫలితంగా కేవలం 2 నెలల్లోనే ప్రజల నుంచి 100 కోట్లకు పైగా అదనపు ఛార్జీలు వసూలు చేయబడ్డాయి అని అన్నారు. I think we are honestly feeding into this news cycle by responding to him each and every time. My sincere appeal to the Chief Minister is this. You have a minister in your cabinet who is least interested in the ministry that you have assigned to him. In the last 2.5 years, I have not seen the IT minister make even a single statement regarding his ministry. The chief minister should make things easier for him. It is not difficult for the chief minister to create a new ministry. Maybe the CM should consider creating a new ministry for RSS affairs or RSS investigative affairs or something like this that will keep Priyank Kharge busy. Maybe, honestly, people should also do work that they are passionate about. Right? There is no point in burdening him with responsibility that he is not interested in. I think the chief minister should create a separate ministry that will look after, RSS affairs and such, banning and, such, maybe I don't know what nomenclature can be used, comprehensive extracurricular activities ministry, where, regular giving controversial sound bites, not speaking about development, can be a full-time job of a minister. And maybe you can assign him that responsibility and he will do exceedingly well in that.
I don't think one should burden him with, a very important ministry like the IT ministry, where his heart is not there. I mean, you are a journalist, madam, and you are doing this out of purpose and passion, right? You wanted to do this. You are doing so well because you are doing it out of passion. In the same way, everybody has their own calling. Let Priyank Kharge choose his calling. Let him leave the subjects of development, IT and everything for other ministers in the government. Let him focus on this, controversial statement making, RSS affairs type of a ministry. Let the CM. ఉద్యోగాలు రావాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఉద్యమాలు చేశామని ఇప్పుడు నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి పాటుపడుతున్నామని చెప్పారు. శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో తెలంగాణ పరిశ్రమలు డీట్ సింగరేణి కాలరీస్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో 75,000 ఉద్యోగాలు కల్పించామన్నారు. మేము హుజూర్ నగర్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ జరగని విధంగా అతి భారీ మెగా జాబ్ మేళా నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈరోజు ఉదయం ఇంటర్వ్యూస్ మొదలై ఇప్పటి వరకే 250 యువతకి 250 మంది యువతీ యువకులకి జాబ్ ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వీలైతే ఈ మీటింగ్ ఆగానే కొన్ని జాబ్ ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. హుజూర్ నగర్ లో కోదాడలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యులతో సంప్రదించి మరి గ్రామీణ యువతకి రూరల్ యూత్ కి ఎంప్లాయ్మెంట్ విషయంలో చాలా తీవ్రమైన సమస్యలు అనే విషయాన్ని గుర్తించి పట్టణాల్లో చదువుకున్న నిరుద్యోగ యువత కంటే గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగ యువత సమస్య తీవ్రంగా ఉందని మేము ఆలోచన చేసి మన ప్రాంతంలో రాష్ట్రంలో దేశంలో ప్రముఖ కంపెనీలను ఆహ్వానించి ఇక్కడ హుజూర్ నగర్ లో జాబ్ మేళా నిర్వహించాలని చెప్పి మేము ఆలోచన చేసి ముందుకు పోయాం. సింగరేణి కాలరీ సహకారంతో పరిశ్రమల శాఖ యొక్క డీట్ వారి సహకారంతో సుమారు ఈ రోజు ఇక్కడికి రిక్రూట్మెంట్ చేసుకోవడానికి 275 కంపెనీలు వచ్చినాయి. ఉదయం 9 గంటలకు మొదలు పెట్టుకొని రాత్రి 9 గంటల వరకు ఇంటర్వ్యూస్ కొనసాగుతాయి. మేము అనుకున్న దానికంటే ఎక్కువ స్పందన వచ్చింది కాబట్టి ఈ జాబ్ మేళా రేపు కూడా కొనసాగుతుంది. ఇక్కడికి వచ్చిన నిరుద్యోగ యువత అందరికీ నేను మనవి చేస్తున్నా, మీరు ఆతృత పడనవసరం లేదు, యాంగ్జైటీ వద్దు. రేపు కూడా ఈ జాబ్ మేళా కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే ఒక ముఖ్య అంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై మొంతా తుఫాను విరుచుకుపడుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. యుఏఈ పర్యటన నుంచి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి తుఫాను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేశారు. ఎక్కడా ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడటమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు. వాతావరణ శాఖ జారీ చేసిన రెడ్ అలర్ట్ను ప్రస్తావిస్తూ ఈ నెల 26, 27, 28, 29 తేదీల్లో తుఫాను ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా ఉంటుందని సీఎం తెలిపారు. ముఖ్యంగా ఈ నెల 28వ తేదీ సాయంత్రం కాకినాడ సమీపంలో మెంతా తుఫాను తీవ్ర తుఫానుగా మారి తీరం దాటుతుందని, ఆ సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని అంచనా వేస్తున్నట్లు వివరించారు. దీని ప్రభావం శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఉంటుందని, 80 నుంచి 100 మిల్లీమీటర్ల మేర భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున ఇప్పటి నుంచే సమగ్ర సన్నాహక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ విపత్తుల సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడటం కంటే ముఖ్యమైనది ఏదీ లేదు. ప్రతి జిల్లా కలెక్టర్ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలి. తక్షణమే సహాయక చర్యలు చేపట్టేందుకు అవసరమైన వనరులను సమకూర్చుకోవాలి అని చంద్రబాబు నిర్దేశించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు జలక్ తప్పదని, బీఆర్ఎస్ ఘన విజయం తథ్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. మెజారిటీ కోసం గులాబీ శ్రేణులు శ్రమించాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా కష్టపడి పనిచేయాలని, మాగంటి గోపీనాథ్ చేపట్టిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఆయన సతీమణి సునీత విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మోసం చేసిన కాంగ్రెస్ కు జూబ్లీహిల్స్ ప్రజలు ఓటుతోనే బుద్ధి చెప్పాలని కోరారు. పింఛన్లు పెంచుతాం, మహిళలకు నెలకు 2,500 ఇస్తాం, పెండ్లి చేసుకున్న ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తాం, యువతులకు
యువకులకు స్కూటీలు ఇస్తామని చెప్పి దోఖా చేసిన హస్తం పార్టీకి బొందపెట్టాలి అని పిలుపునిచ్చారు. యావత్ తెలంగాణ ప్రజానికం జూబ్లీహిల్స్ వైపే చూస్తున్నదని, చైతన్యవంతమైన జూబ్లీహిల్స్ ప్రజలు గుద్దుడే గుద్దుడు కాంగ్రెస్ తుక్కు కావాలని సూచించారు. మనమేమో ఇక్కడ హైదరాబాద్లో ఒక సైడ్లో ఒక తిరిగి ఓటేసినాం. ఊర్లలో కొంతమంది మోసపోయినరు. మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్పి అరిచేతుల స్వర్గం చూపెడితే ఆయనతో మోసపోయినరు, ఓట్లు వేసినరు. వీళ్ళందరికంటే ఎక్కువ బాధపడుతున్నది ఊర్లలో ఉండే మా రైతు బిడ్డలు, రైతు కుటుంబ సభ్యులే బాధపడుతూ ఉన్నారు. వాళ్ళు అంటుర్రు, వాళ్ళు చెప్తున్నారు మాకు ఫోన్లు చేసుకుంటా, అన్నా మేము కూడా జూబ్లీహిల్స్కి వస్తాం, మేము కూడా ప్రచారం చేస్తాం, మేము మోసపోయినాం, మా తీరుగా మీరు కూడా మోసపోవద్దు అని చెప్తామని చెప్పి వాళ్ళు కూడా అంటూ ఉన్నారు. దయచేసి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే, ఎలక్షన్లు వస్తాయి పోతాయి, నాయకులు అల్టిమేట్గా మనం చూడాల్సింది ఏంటంటే నాయకుడు పార్టీ యొక్క లక్షణం చూడాలి, వాళ్ళ నీతి కూడా చూడాలి. ఇలా ఎవరు దేనికి లేవడ్డారో కూడా మీరు ఆలోచన చేయాలి. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే పరిస్థితి ఇవాళ ఎట్లయింది మీరు ఒక్క నిమిషం. 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్క మంచి పని ఏదన్నా ఒక్కటి చేసిరా ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏమైనా గట్టిగా అడిగినాం అనుకో కాంగ్రెస్ వాళ్ళను ఒకటే చెప్తారు, ఫ్రీ బస్సు పెట్టినాం కదా అంటారు. ఫ్రీ బస్సు నేనేమంటున్నా అంటే మేము దానికి ఖిలాఫ్ కాదు, కానీ కుడి చేత్తో నుంచి ఎడమ చేత్తో తీసుకునేది ఆడోళ్ళకి ఫ్రీ అట, మరి మగోళ్ళకి డబుల్ రేట్ అట. ఇది ఎక్కడ రీతి? అది ఇచ్చినట్ట తీసుకున్నట్ట? ఏమన్నా ఇచ్చినట్టేనా? ఆడోళ్ళకు ఫ్రీ, మగోళ్ళకు డబుల్ టికెటు, పిల్లలుంటే వాళ్ళ బస్ పాసులు కూడా 25% పెంచారు. అప్పుడు పెరిగినట్ట లాభం జరిగినట్ట? ఆలోచన చేయరు మీరు కూడా. అట్లే ఇంకొక మాట కూడా మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు రాజకీయ నాయకులు, పార్టీలు ఎలక్షన్ల ముందు మేనిఫెస్టో పెడతారు. మేనిఫెస్టో అంటే ఏంది? మనకి ఇప్పుడు ఎట్లయితే ముస్లింలకు ఖురాన్ ఉంటుందో, హిందువులకు భగవద్గీత ఉంటుందో, క్రిస్టియన్లకు బైబిల్ ఉంటుందో, ఒక రాజకీయ పార్టీకి మేనిఫెస్టో అంటే గట్లా. అంటే నీకు అది నువ్వు దాని మీదనే ప్రమాణం చేసి ఇగో ఇవన్నీ నేను చేస్తా అని చెప్పి ప్రజల దగ్గర ఓట్లు తీసుకొని అధికారంలోకి వస్తావు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు? ఎన్ని చెప్పిర్రు? గ్యారంటీ కార్డులు అన్నారు, ఇంటింటికి కార్డులు వంచిరు. వచ్చినాయి కార్డులు అప్పుడు, ఇప్పుడు కాదు. గ్యారంటీ కార్డులు అని చెప్పి ఇచ్చిర్రు, యాదుకుందా? అత్తకు 4,000. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏపీలో దోచుకున్నది దాచుకోవటానికేనని తండ్రి కొడుకులు చంద్రబాబు, లోకేష్ విదేశాలకు వెళ్లారని, అవినీతి సొమ్ముతో విదేశాల్లో జల్చాలు చేస్తూ పెట్టుబడులకు వెళ్లినట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2014-2019 మధ్య కూడా ఏపీకి 1,00,000 కోట్ల పెట్టుబడుల వరద అంటూ ఎల్లో మీడియా ప్రచారం చేశారని, ఏపీకి ఒక్క పరిశ్రమ కూడా తేలేకపోయారని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ తన 5 ఏళ్ల పాలనలో తీసుకొచ్చిన పరిశ్రమలనే తనవిగా చెప్పుకోవటం తప్ప చంద్రబాబు చేస్తున్నదేమీ లేదని ఆరోపించారు. అకాల వర్షాలతో రైతులు అల్లాడిపోతుంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడా కూడా విద్యాశాఖ మంత్రికి పట్టనే పట్టదు, చీమ కుట్టినట్టు కూడా ఉండదు. ఇవాళ తండ్రేమో దుబాయ్ ట్రిప్పు, కొడుకేమో ఆస్ట్రేలియా ట్రిప్పు. పాలే కుదిరేరాయా జోడీ మీరిద్దరు. ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ కూడా ప్రచారం చేసుకోవటంలో మీకే సాటి. 2014 నుంచి 19 మధ్య దాదాపు 150 కంపెనీలు ఈ రాష్ట్రానికి వచ్చేస్తున్నాయని, ఏవియేషన్ హబ్ గా ఆంధ్ర మారిపోతుందని, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు క్యూ కడుతున్నాయని, ఇక్కడికి ఒలింపిక్స్ ని తీసుకొచ్చేసి నిర్వహిస్తానని, నోబెల్ బహుమతుల్ని వచ్చే విధంగా పిల్లల్ని ట్రైన్ చేస్తానని, బ్యాడ్మింటన్ క్రికెటర్ కి నోబెల్ ఇస్తానని, అంటే ఈయన మాట్లాడినటువంటి మాటలు గాని ఒక్కసారి మనం గమనిస్తే ప్రచారంలో ఎంత పిచ్చి బట్టి వ్యవహరిస్తాడో ప్రచారం కోసం ఇట్లే మనకు కనపడుతూ ఉంది. ఈ రాష్ట్రానికి ఎయిర్ బస్ వస్తుందని ఆ రోజు ఈనాడు పత్రిక 2018లో వచ్చిందా? ఎయిర్ బస్సు తెచ్చాడా? ఎక్కడన్నా ఎయిర్ బస్ ని పెట్టాడా? వచ్చిందా పెట్టుబడి? అసలు ఈ వ్యవహారం ల్యాండ్ అయిందా? అగ్రిమెంట్ అయిందా? ఇదొకటి. రాష్ట్రానికి 150 సంస్థలు వచ్చేస్తున్నాయి. ఈనాడు పత్రిక రాసేస్తుంది టక్. ఆయన చెప్పటమే ఆలస్యం, అచ్చేసేస్తాడు, అడ్డగోలుగా ప్రచారం చేసేస్తాడు ఈనాడు. అదేవిధంగా హైబ్రిడ్ క్లౌడ్ వచ్చేస్తుంది ఈ రాష్ట్రానికి. హైబ్రిడ్ క్లౌడ్ ఈ రాష్ట్రానికి వచ్చేస్తుంది, పెట్టుబడులు పెట్టేస్తున్నారు, 100 లక్షల వేల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి, పడిపోతున్నాయి. ఇక్కడే రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి ముందుకు వెళ్లిపోతుంది, కోట్ల పెట్టుబడులతోటి కళకళలాడేస్తుంది అంటాడు. తీరా చూస్తే ఒకటంటే ఒకటి రాదు. రాష్ట్రానికి సౌదీ అరామ్కో, ఇంకా పెద్ద తాటికాయంత అక్షరాలతో ఆంధ్రాకి అలీబాబా వచ్చేసినట్టు, పెట్టుబడులు పెట్టేసినట్టు, ఉద్యోగాలు ఇచ్చేసినట్టు. ఇక ఇక్కడి నుంచి మనకి
భద్రత, ఉద్యోగాల కల్పన ప్రభుత్వానిది అని చెప్పేస్తాడు. హ్యాపీగా ఏపీకి పెట్టుబడుల వరద అని ఇంకొక వార్తను రాసేస్తాడు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు విచ్చలవిడిగా ఇవి విదేశీ పర్యటనలు చేస్తూ ఉంటాడంటే జల్సాలకు అలవాటు పడ్డటువంటి మంత్రుల్ని, జల్సాలకి ప్రభుత్వ డబ్బుని విరివిగా ఖర్చు పెట్టడానికి అలవాటు పడ్డటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మంత్రుల్ని, ఎమ్మెల్యేలని షికారులకు తీసుకెళ్తాడు. ఇక్కడ సంపాదించినటువంటి సంపాదనని అక్కడ దాచిపెడతాడు. ఈ విహారయాత్రలు, విదేశీ పర్యటనలు అంటే పెట్టుబడుల కోసం కాదు సుమి, కేవలం దోచిన డబ్బుని దాచుకోవడానికి. ఈ 16 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి అడ్డగోలు అవినీతి సొమ్ముని భద్రంగా స్పెషల్ ఫ్లైట్లలో తీసుకెళ్లి హైదరాబాద్ నగరంలోని చాదరగట్టు ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం కాల్పుల ఘటన కలకలం రేపింది. సెల్ ఫోన్ దొంగలించి పారిపోతున్న 2 దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై వారు కత్తితో దాడికి యత్నించారు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో 2 నిందితులు గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి సజ్జనార్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. గాయపడిన దొంగలను పోలీసులు అదుపులోనికి తీసుకుని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పట్టుబడిన వారిలో ప్రధాన నిందితుడు ఒమర్ అని, అతనిపై నగరంలో వివిధ పోలీస్ స్టేషన్లలో 25 కేసులు నమోదై ఉన్నాయని సిపి సజ్జనార్ మీడియాకు వెల్లడించారు. ఉమర్పై రౌడీ షీట్ కూడా ఉందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని, రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిందని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు బాటలోని మంత్రులు పయనిస్తున్నారన్నారు. ప్రజల గురించి ఆలోచించడం మానేసి తమ జేబులు నింపుకునే కార్యక్రమంలో వారు బిజీగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు శాంతి భద్రతలు నిర్వీర్యమయ్యాయి, మరోవైపు ప్రజారోగ్యం పడకేసింది, ఇంకోవైపు ప్రకృతి వైపరీత్యాలతో రైతులు కుదేలవుతున్నారని, అయినా కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా అనిపించడం లేదని ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది సరైనటువంటి గాడిలో ఉందా? ఉంటే తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేనే నేను ఎలక్షన్ నిలబడేటప్పుడు ఒక ఎంపీకి 5 కోట్లు ఇచ్చాను. 5 కోట్లు ఎలా ఇచ్చానంటే బ్యాంకు ద్వారా ఇంత, ఇంకొక ద్వారా ఇంత, అతను లెక్కలు చెప్తా ఉన్నాడు. గెలిచిన ఎంపీ మొత్తం ఇసుక మీద పడి వ్యాపారం చేస్తున్నాడు, న్యాచురల్ రిసోర్సెస్ మొత్తం కూడా నాశనం చేస్తున్నాడని తెలుగుదేశం పార్టీలోనే ఈరోజు వాళ్ళకే వాళ్ళు ప్రశ్నించుకొని సమాధానం చెప్పే దశలోకి వెళ్ళిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే ప్రశ్నిస్తూ ఉంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బుకాయిస్తున్నారు. పాపం ఇక్కడ జరుగుతున్న అంశాలకి దుబాయ్ నుంచి ఒకరు, ఆస్ట్రేలియా నుంచి ఒకరు తండ్రి కొడుకులు పోటీపడి బుకాయించాలని చూసినా ఎక్కడ ఏమాత్రం ఏ ఎమ్మెల్యే ఆగటం లేదు. ఒక ఎమ్మెల్యే అయితే మెడికల్ కాలేజీ కట్టడం అంత ఈజీ అనుకున్నారా అని మంత్రిగా ఉన్నటువంటి ఒక మంత్రి, ఎమ్మెల్యే కమ్ మినిస్టర్, అంటే మెడికల్ కాలేజీలు ఎలా కడతారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాల్లో కరోనా ఉన్నప్పటికీ, అనేకమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ 17 మెడికల్ కాలేజెస్ ని ఎలా తీసుకొచ్చి ఎలా స్టార్ట్ చేసిందో, ఎలా కొన్నింటిని కంప్లీట్ చేసిందో కనపడటం లేదా? సంపద సృష్టిస్తాం అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అదేదో దుబాయ్లో ఉందట, లేకపోతే ఇంకో చోట ఉందట, అడగబరిగెత్తున్నాడు. ఇక్కడ కాదు సృష్టించడం. డర్టీయెస్ట్ పరిపాలన, ది వర్స్ట్ అడ్మినిస్ట్రేషన్. నోబడీ ఇస్ అడ్రసింగ్ పెజెంట్స్. రైతుల గురించి, రైతాంగాన్ని గురించి, పంట నష్టాల గురించి, వాళ్ళ దిగుబడుల గురించి, మార్కెట్ రేట్ల గురించి ఈ రాష్ట్రంలో మాట్లాడటానికి మంత్రి కరువయ్యాడు, ప్రభుత్వం కరువైపోయింది. రైతాంగాన్ని వదిలేశారు. రైతాంగాన్ని వదిలేసి మీరు ఎక్కడ పెట్టుబడుల కోసం ఎక్కడ తిరుగుతున్నారు అంటే రైతును మీరు ఏ విధంగా భావిస్తూ ఉన్నారు? ముఖ్యం కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పేర్లు రాసుకొని వాళ్ళని శిక్షించడం కోసం రెడ్ బుక్ అనే దాన్ని ఒకదాన్ని చూపిస్తున్నారేమో అనుకున్నారు. కానీ రెడ్ బుక్ అనేది తన పార్టీలోనే, తన ప్రజల మీదనే ప్రయోగించే దశలోకి ఈరోజు రెడ్ బుక్ వెళ్ళిపోయిందని ఈరోజు తెలుగుదేశాన్ని కూటమిని గెలిపించినట్టు ప్రజలు అనుకుంటూ ఉన్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్న అతను తన నియోజకవర్గాన్ని వదిలేసి భీమవరంలో ఏలు పెట్టి భీమవరంలో ప్యాకెట్ ఆడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ ఏం చేస్తున్నాడనే డైరెక్ట్ గా డీజీపీకి ఒక లెటర్ రాస్తాడు. అంటే ప్యాకెట్ ఉన్నట్టా లేనట్టా? ప్యాకెట్ ఉంటే ఇది నాణ్యమైన ప్యాకెట్ అందామా, నాణ్యమైన మందులాగా? ఏమో చంద్రబాబు నాయుడు గారు నాణ్యమైన ప్యాకెట్ని ఏమైనా ఆడిస్తున్నాడేమో.
మహిళల వన్డే ప్రపంచ కప్లో సెమీఫైనల్ సమీకరణాలు స్పష్టమయ్యాయి. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో దక్షిణాఫ్రికా ఘోరంగా ఓడిపోవడంతో సెమీస్లో టీమిండియా ఎవరితో తలపడందో తెలిపోయింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో భారత్ అక్టోబర్ 30న సెమీఫైనల్స్లో అమీతుమీ తేల్చుకోనుంది. ఇందోర్లో జరిగిన నేటి లీగ్ మ్యాచ్లో ఆస్ట్రేలియా బౌలర్ అలానా కింగ్ 7/18 తన స్పిన్తో మాయ చేసింది. ఆమె ధాటికి సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది. కేవలం 24 ఓవర్లతో 97 పరుగులకే సఫారీ జట్ ఆల్అౌట్ అయింది. లారా ఓల్వర్ట్ 31, సినాలో జఫ్తా 29, నాడిన్ డిక్లర్క్ 14 మినహా మరే బ్యాటర్ రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. 98 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా సులువుగానే విజయాన్ని అందుకుంటుంది. ఫోబ్ లీచ్ ఫీల్డ్ 5, ఎలిస్ ఫెర్రీ 0 త్వరగా అవుట్ అయినప్పటికీ జార్జియా వాల్ 38, బెత్ ముని 42 బాధ్యుడిగా ఆడినట్టు జట్టు గెలిపించారు. 16.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఆసీస్ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా 7 మ్యాచ్లలో 6 విజయాలు 13 పాయింట్లతో టేబుల్ టాపర్గా నిలిచింది. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన సభ్యులు నిన్న మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు సంస్థ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికల గురించి చిరంజీవికి వివరించారు. ప్రధానంగా సినీ జర్నలిస్టుల కోసం హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ పాలసీ వంటి పథకాలు అమలులో ఉన్నాయని, ప్రమాదం లేదా అనారోగ్యం సంభవించినప్పుడు తక్షణ సహాయం అందించడమే తమ ప్రధాన లక్ష్యమని టీఎఫ్జేఏ సభ్యులు తెలిపారు. అలాగే భవిష్యత్తులో జర్నలిస్టుల కోసం హౌసింగ్ సొసైటీ, క్లబ్ హౌస్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా వారి కార్యక్రమాల గురించి తెలుసుకున్న చిరంజీవి అసోసియేషన్ ప్రతినిధులను అభినందిస్తూ జర్నలిస్టుల సంక్షేమం కోసం తన వంతు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో టీఎఫ్జేఏ అధ్యక్షుడు వైజే రాంబాబు, ప్రధాన కార్యదర్శి ప్రసాద్ రఘు, కోశాధికారి సురేందర్ కుమార్ నాయుడు, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను టీఎఫ్జేఏ తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో పోస్ట్ చేసింది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. రష్యా ఆయిల్ పై మళ్లీ పాత పాటే పాడిన ట్రంప్, కొట్టిపారేసిన భారత్, మా ఇంధనం విధానం స్వతంత్రమైందన్న న్యూఢిల్లీ. మన్ కీ బాత్ లో దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ, వందే భారతం 150వ సంవత్సరాన్ని మనం చిరస్మరణీయంగా మార్చుకోవాలని పిలుపు. శౌర్యవీర్ రన్ ఫర్ ఇండియాకు మంచి స్పందన వచ్చింది. సంతోషం వ్యక్తం చేసిన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. బెంగళూరులో 2 నెలల్లోనే 100 కోట్లకు పైగా అదనపు ఛార్జీలు వసూలు చేశారు. సంచలన ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య. హుజూర్ నగర్ తెలంగాణ పరిశ్రమలు డీట్ సింగరేణి కాలరీస్ సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా. 20 నెలల్లోనే 75,000 ఉద్యోగాలు కల్పించామన్న మంత్రి ఉత్తమ్. ముంతా తుఫాను ముప్పుతో ఏపీకి రెడ్ అలర్ట్ జారీ. అధికారులతో సీఎం చంద్రబాబు అత్యవసర టెలికాన్ఫరెన్స్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు జలక్ తప్పదు. బీఆర్ఎస్ ఘన విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేసిన కేటీఆర్. దోచుకున్నది దాచుకోవటానికే విదేశాలకు చంద్రబాబు, లోకేష్. కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ ధ్వజం. హైదరాబాద్ చాదరగట్లో పోలీసుల కాల్పులు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ సజ్జనార్. ప్రజా సమస్యలను పక్కకు పెట్టి జేబులు నింపుకోవటంలో బిజీ.
తీవ్ర స్థాయిలో మండిపడ్డ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు. దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా. 7 వికెట్లతో సత్తా చాటిన ఆస్ట్రేలియా బౌలర్ అలానా కింగ్. మెగాస్టార్ చిరంజీవిని కలిసిన తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు. ఫిల్మ్ జర్నలిస్టుల సంక్షేమానికి తన వంతు సహకారం అందిస్తానన్న చిరంజీవి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.